అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ రవ్వ లడ్డూలండి. ఈ రవ్వ లడ్డూలు చేయడం కోసం ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ వేయాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత ఇంకొక పాన్ తీసుకుని దానిలోనే కొంచెం సూజీ రవ్వ ఐడియా ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకుని 2 కప్స్, నేనైతే 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దాన్ని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇది ఈ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఐడియా ఉంటుంది, ఆ కలరు ఆ స్మెల్ మనకి తెలిసిపోద్ది. మంచి బ్రౌన్ కలర్ రాగానే దానిలో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయాలన్నమాట. మనం ఎంత స్లోగా దాని దగ్గరే ఉండి నిదానంగా రోస్ట్ చేస్తూ ఉంటే అది గోల్డెన్ కలర్లో వస్తుందండి రవ్వ. అది ఎంత బాగా ఫ్రై చేస్తే రవ్వ లడ్డూలు అంత టేస్టీగా వస్తాయండి. ఆ తర్వాత ఈ రవ్వ మొత్తం ఒక ప్లేట్లోకి సైడ్కి తీసేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక పాన్ తీసుకుని దానిలో 2 కప్పులకి 1 కప్పు వాటరు, 1.5 కప్పు షుగరు తీసుకుని లైట్గా మనం పాకం పట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ పాకంలో ఈ ముందు మనం తయారు చేసుకున్నటువంటి రవ్వ కలిపేసి అది పాకం దగ్గరకు వచ్చే వరకు మనం స్లోగా దాన్ని తిప్పుతూ ఉండాలండి. మనం ఎంత స్లోగా మా పొయ్యి మీద పెట్టేసి దాన్ని తిప్పుతూ ఉంటే అది చిక్కబడుద్ది. తర్వాత దాన్ని సైడ్కి తీసేసుకుని చల్లారబెట్టాలండి. చల్లారబెట్టిన తర్వాత అది మనం చుట్టడానికి చేతికి వచ్చేలాగా అవుతుంది. అప్పుడు నిదానంగా ఉండలు చేసుకోవాలండి. ఈ ఉండలు చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు పిండి గట్టిపడుద్ది. గట్టిపడితే ఉండలు చితికి పిండి ముద్దలు కట్టినప్పుడు పిండి స్మాష్ చేసి ఉండలు చేయండి అండి. అంతేనండి, చాలా ఈజీ అండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయండి. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.